జీవన విధానం ఎలా ఉండాలి? లైక్ ఖురాన్ ఏం చెప్తుంది? బైబిల్ ఏం చెప్తుంది? భగవద్గీత ఏం చెప్తుంది? భగవద్గీతలో అంటే మీకు శాంపిల్కి ఒక శ్లోకం చెప్తున్నా. యుక్తాహార విహారస్య చేతసానాన్యగామిన. ఇన్ టైమ్ ఈటింగ్, ఇన్ టైమ్ స్లీపింగ్, ఇన్ టైమ్ విజిటింగ్. అంటే నువ్వు బయటికి వెళ్ళి తిరిగి వచ్చేది ఇన్ టైంలో, అంటే నాట్ నైట్, వెన్ లైట్, అండ్ ఈటింగ్ ఆల్సో వెన్ దేర్ ఇస్ ఎ లైట్. దట్ ఇస్ కాల్డ్ యుక్తాహార. యుక్త అంటే సరి అయిన, సరైన టైంలో తిను, సరైన టైంలో నిద్రపో, సరైన టైంలో తిరుగు. దానివల్ల నీ ఆరోగ్యం బాగుంటుంది. ఓకే, అలాగే భగవద్గీత అంతా చెప్పి, బాబు అర్జున, నేను ఇవ్వాల్సిన లెక్చర్ ఇచ్చాను, నీ లోపల ఏం పిక్చర్ వచ్చిందో దాన్ని బట్టి యూ క్యారీ ఆన్. దానికి యథేచ్ఛసి తదా కురు అని చెప్పాడు భగవద్గీతలో. ఇంకా చాలా ఉదాహరణకి చాలా ఉన్నాయి. 2వ అధ్యాయం 14లో మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖద ఆగమాపాయినో నిత్య స్థాం స్థితిక్షస్వ భారత. ఓ అర్జున, శీతాకాలం ఎండాకాలం ఎలా వస్తాయో అదేవిధంగా జీవితంలో సుఖం దుఃఖం కూడా వస్తాయి. వాటిని చూసి కలత చెందకు. లెర్న్ టు టాలరేట్. యూ మస్ట్ టాలరేట్. అది దుర్మార్గం. కృష్ణుడు అలా చెప్పట్లే. లెర్న్ టు టాలరేట్. యాక్సెప్ట్ చెయ్యి, నెమ్మది అలవాటు చెయ్యి, ఓర్చుకో అని చెప్తున్నాను. జీవితంలో ఎప్పుడు ఒకలాగే ఉండంగా. శీతాకాలం వచ్చింది, ఏదో అరేంజ్మెంట్ చేసుకుని స్వెటర్ గట్రా వేసుకుంటాం. వానాకాలం వచ్చింది, దానికి ఏర్పాట్లు చేసుకుంటాం. ఎండాకాలం వచ్చింది, అంతే ఏడవట్లే. కంప్లైంట్ ఎవరికైనా ఫోన్ చేసి చెప్తున్నావు ఎండాకాలం వచ్చింది అంటలే కదా. అలాగే కష్టం వచ్చినప్పుడు కూడా అలా ఓపికతో లెర్న్ టు టాలరేట్. ఇది భగవద్గీత చెప్పింది. భగవద్గీత ఇంకో మాట చెప్తుంది. సర్వయోనిషు కౌంతేయ ముత్తయ సంభవంతియా తాసాం బ్రహ్మ మహద్యోని అహం బీజ ప్రదప్పిత. నేను అన్ని జీవులకి తండ్రిని అని చెప్పాడు. అందుకని ఆయనకి నైవేద్యం ఏం పెట్టాలి? 19:26 చూడండి, గమనించండి. నెంబర్ చెప్తున్నాను, శ్లోకం చెప్తున్నాను, మీనింగ్ చెప్తున్నాను. ప్లీజ్ క్యాచ్ మై పాయింట్. పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యా ఉపహృత అశ్నామి ప్రయతాత్మనః. నాకు పత్రమునైనను అంటే తులసాకు, ఫలమునైనను పత్రం పుష్పం, పుష్పమునైనను, చివరికి ఏమీ లేకపోతే కొంచెం జలమైనను నాకు అర్పిస్తే ప్రేమతో నేను స్వీకరిస్తా. అంటే శాకాహారం, విచ్ ఈజ్ సూటబుల్ ఫర్ హ్యూమన్ బాడీ. మనం ఉగాది చేస్తాం, దసరా చేస్తాం, సంక్రాంతి చేస్తాం, శ్రీరామనవమి, కృష్ణాష్టమి, ఎన్నో పండుగలు చేస్తాం. ధనుర్మాసం, కార్తీక మాసం, మనకు ఆల్మోస్ట్ 365 రోజులు పండగలే. వాళ్ళ క్రైస్తవులు ముస్లిమ్స్కి 1, 2 ఉంటాయి. నేను ఎవరో ముస్లిం డ్రైవర్ని అడిగా, మీకు ఏదన్నా మాంసాహారం లేని పండగ ఉందా అని అడిగా. అంటే ఇలా అడగలే, రక్తపాతం లేని పండగ ఉందా అన్న. సార్ మాకుండే 2 కదా సార్ అన్నాడు. అంటే బ్లడ్ లేకపోతే వాళ్ళకి ఫుడ్ లేదు, బ్లడ్ లేకపోతే వాళ్ళకి పండగ లేదు. బక్రీదు అంటే అర్థం ఏంటి? బకరీ అంటే మేక, మేక పండగ, అంతే కదండి. సో మన పండగకి అవి ఎందుకు చచ్చిపోవాలి? ఇందాక నువ్వు క్వశ్చన్ అడిగావు, మన ట్రోల్ చేస్తారు, మనం ఎలా రియాక్ట్ అవ్వాలని అడిగావు కదా. దానికి ఉదాహరణ ఏమిటంటే, మనం హోలీ జరుపుకుంటాం, అప్పుడు ఈ పుడ్డింగ్స్ వస్తారు. హే వాటర్ చాలా స్కేర్సిటీ, వాటర్ లెస్ హోలీ అని ఐడియా చెప్తాడు. ఓకే, నెంబర్ 1. దీపావళి, వై యు ఆర్ క్రాకింగ్ క్రాకర్స్, యానిమల్స్ ఆర్ గెటింగ్ అఫ్రైడ్ అని చెప్తాడు. మళ్ళీ సినిమా వాళ్ళతో, అలియా భట్తో, వాళ్ళతో వీళ్ళతో చెప్పిస్తాడు. వీళ్ళే జనవరి 1కి మళ్ళీ ఫుల్ ఫైర్ క్రాకర్. ఓకే, ఈ క్రాక్ గర్ల్. నెంబర్ 2, అలాగే మట్టి వినాయకుల్ని పూజిద్దాం, పర్యావరణం రక్షిద్దాం. ఎప్పుడు? ఓన్లీ వినాయక చవితికి. మరి బక్రీద్కి, రంజాన్కి కోట్ల జంతువుల్ని కోసి
నేలంతా రక్తపాతం చేసి దాన్ని కడగడానికి కోట్ల లీటర్లు, కొన్ని లక్షల జంతువుల ఆర్తనాదాలు, ఇదంతా వద్దు. మనమంతా బొమ్మ ఆవుతో, బొమ్మ గొర్రెతో పండగ చేసుకుందాం, రక్తపాతాన్ని నివారిద్దాం అని ఎవరు చెప్పరు. ఆన్సర్ నువ్వు చెప్పేసావు, ఇంక నేను ఎందుకు చెప్పడం? ఉమ్, ఎందుకు చెప్పట్లే అంటే దానికి రీజన్ చెప్తా. ఇప్పుడు మట్టి వినాయకులు పూజిద్దాం అనగానే వెంటనే కీర్తి అవును నిజమే కదా అంటది, గొర్రె కదా. ఇలాంటి గొర్రెలు బోళ్ళు ఉన్నాయన్నమాట మనకి, అవునా? ఈ ఇలాంటి మన గొర్రెలు ఉండబట్టి పెటాను సంస్థ ఉంది. ఉమ్, ఈడు మనకే ఉపన్యాసం ఇస్తాడు, అవును. మనకి అంటే వింటాం కదా, మరి లోకు కదా. ఈ పెటా వాళ్ళు ఇంకెవరో, నేను పెటాను మధ్యలో ఎండ పెడుతుంటాను. ఒక అమ్మాయి ఆ రోజు మొత్తం ఆకుల్లాంటి డ్రెస్ చేసుకుని గ్రీన్ బక్రీద్ అని వెళ్ళింది, కానీ రెడ్ కలర్తో బయటకు వచ్చింది. ఉమ్, అర్థం కాలే, బ్లడ్ వచ్చేలా కొట్టారు నాన్న. అయ్యో. మరి ఉపన్యాసాలు ఇవ్వకూడదు వాళ్ళకి. ఆ, మనకి ఎందుకు ఇస్తారని అడిగావు కదా, మనం కొట్టట్లేదు కాబట్టి అంతే. అర్థమైందా? అర్థమవుతుందా? అర్థమైంది. అదన్నమాట. కాబట్టి నేను చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నా. ఇఫ్ యూ వాంట్ టు ప్రొటెక్ట్ సనాతన హిందూ ధర్మ, యూ మస్ట్ బిహేవ్ లైక్ ఏ ముస్లిం. దీనికి ఉదాహరణ మళ్ళీ ఇంకోటి ఇస్తా. మన గుళ్ళు ఎప్పుడన్నా ఏదన్నా మెట్రోకో దేనికన్నా అడ్డం వస్తే అసలు నిర్దాక్షిణ్యంగా దాన్ని కూల్చేసి నాశనం చేసేసి ఆ విగ్రహాన్ని అక్కడ పడేసి, అంటే ఆ ముఖ్యమంత్రి మన యాదవే, బొట్టెట్టుకునే యాదవే ఉంటాడు, ఆయన పాడు చేసేస్తాడు. ఆ యాదవ ఎక్కడోడైనా సరే, ఏ స్టేట్లో అయినా సరే పాడు చేసేస్తుంటాడు. అదే అక్కడ మసీదు వస్తే ఈ మెట్రో లైన్ అలా మార్చేసి ఇలా మెలికలు తిప్పేస్తాడు, కానీ దాన్ని టచ్ చేయరు, భయం. ఇన్ని మాటలు ఎందుకు? విజయవాడ ఉంటావు కదా, పైన దుర్గా కింద దర్గా, ఎందుకంటావు? అసలు దర్గా అంటే తెలుసా పోనీ? అదే ముస్లిం దేవుడు అయ్యి కానీ మొహం. అసలు ఇస్లాంలో వాళ్ళ దర్గా లేవు. మరి దర్గా అంటే పీనుగు ఉంటుంది నాన్న. పీనుగు అంటే ఏంటి నాన్న? శవం రా, ఎవరో చచ్చిపోయిన వాళ్ళు శవం అందులో ఉంటుంది. నువ్వేమో చక్కగా గుళ్ళోకి వెళ్ళి దండం పెట్టుకొచ్చి అందులోకి వెళ్తావు. మామూలుగా మనం ఎప్పుడైనా శవాన్ని చూస్తే, శవాన్ని ముట్టుకుంటే ఏం చేయాలి? స్నానం చేస్తాం. అది దర్గాకి వెళ్ళి వచ్చి స్నానం చేయాలి. మరి అలాగైతే కృష్ణా నది ఉంది కదా, దాని మీద గొల్లపొడి బాప్టిజం ఘాట్ కట్టారు కదా, దాని మాట ఏంటంటారు? నానా ఇప్పుడు నీ తాళాలు ఎవరి చేతిలో ఉన్నాయి? దొంగడి దగ్గరే ఉన్నాయి. ఇప్పుడు నీకు ఇంకో అర్థమయ్యేలా చెప్తాను. తిరుమలలో జీడిపప్పు దేవుడికి ప్రసాదాలు వాడతారు కదా, జీడిపప్పు కాంటాక్ట్ ఎవరికి ఇచ్చారో తెలుసా? 2 రోజుల క్రితం ముస్లింలకు ఇచ్చారట. ముస్లింలు ఏం చేస్తారు? ఫుడ్ని తుపుక్, దాని పేరు హలాల్. ఉమ్మపోతే హలాల్ అవ్వదు, అది స్వామివారికి పెడతారు. అంటే గవర్నమెంట్ ఆఫ్ ఏపీ వాంట్ టు స్పాయిల్ ధర్మ. అర్థం కావట్లే? అర్థమైంది. ఇప్పుడు ఆ ఘాట్ కట్టించింది మన డబ్బులతోనే. దాని 16 కోట్లు ఎంతో శాంక్షన్ చేసి ఎన్నో లక్షలు, 20 లక్షలు, ఎన్నో లక్షలు మన కనకదుర్గమ్మ గుళ్ళో డబ్బులతో కృష్ణమ్మ దగ్గర ఘాటు కట్టించి కనకదుర్గమ్మని తిట్టించడానికి కృష్ణాన్ని వాడుకుంటున్నారు. ఇది మనకి పుట్టినోళ్ళే, బ్రిటిష్ వాళ్ళకి ఏం పుట్టలేదు కదా. ఇప్పుడు పబ్లిక్గా నేను చెప్తున్నా, నా తప్పు అయితే రుజువు చేయండి. ఈ దేశంలో క్రైస్తవులు ఎవరు లేరు, ఈ దేశంలో ముస్లిమ్స్ ఎవరు లేరు, వాళ్ళది నాది ఒకటే డిఎన్ఏ. మైండ్ దొబ్బినోడు క్రైస్తవుడు అయ్యాడు, భయం చెందినవాడు ముస్లిం అయ్యాడు, అంతే. ఈ నా మాటలు కాదు ఇవి. ఏదో వాళ్ళు బైబిల్ చదివేసి, ఖురాన్ చదివేసి పండితులు అయిపోయి వాళ్ళు ఆ మతాల్లోకి వెళ్ళలేదు. ఈ నా మాటలు కాదు. గులాం నబీ ఆజాద్ చెప్పారు, ఫరూక్ అబ్దుల్లా చెప్పారు, వాళ్ళు పెద్ద ముస్లింసేగా. మా పూర్వీకులంతా హిందువులే, వాళ్ళు చెప్పారు. ప్రాక్టికల్. కాలితే డిఎన్ఏ టెస్ట్ చేసుకో, కాలుతో పాట పాడతా. జేమ్స్ ఫాదరు జాక్సన్ ఫాదరు జైపాల్ ఫాదరు జైరామ్, గ్రాండ్ ఫాదరు ఒక్కడే, గతమంతా మనదొక్కటే, గ్రాండ్ ఫాదరు ఒక్కడే, గతమంతా మనదొక్కటే. ఇది మన దేశం, ఇది మన దేశం, ఇది మన దేశం, ఇది మన దేశము రన్న, ఇది స్వర్గము కన్నా మిన్న. నువ్వు పుట్ట ముందు నేర్చుకున్నావు తల్లి, అదిరా విషయం.
కాబట్టి క్లారిటీ ఎవరికి ఉండాలి? మనకు ఉండాలి. మనకు ఉండాలి. ఏంటి ఆ క్లారిటీ? అన్ని మతాలు ఒకటే అని మెడికల్ తిరగడం మానేయాలి. ఓకే గురువు ఓకే గురువు గారు, అసలు నాయకుడు అంటే ఎవరు? ఆయన ఎలా ఎంచుకోవాలి మనం? అంటే కుల మతాలు అని కాదు, కానీ నేను పొలిటికల్ గా అడగట్లేదు. ఒక నాయకుడికి ఉండాల్సిన లక్షణాలు ఏంటి? నాయకుడు అంటే రాముడిలా. ఉదాహరణ చెప్తాను, మీకు పట్టుకుంటారు. రాముల వారు 11,000 సంవత్సరాల పరిపాలనలో బయట ఒక గంట కట్టించారు. ఆ గంట తుప్పిపట్టిపోయింది, ఎవరు వాడలే. ఏమిటి ఆ గంట మీద? ధర్మ గంట. కష్టం వస్తే ఎవరినో కొట్టచ్చు. ఎండ్ ఆఫ్ అవతారం. ఇంకా ఆయన వైకుంఠానికి వెళ్ళిపోయే ముందు కొన్నాళ్ళు పరిపాలన ఉందనగా ఓ కుక్క వచ్చి కొట్టిందండి. లక్ష్మణుడు బయటకు వచ్చాడు. వాట్ హ్యాపెన్ అని. దాని దెబ్బ తగిలింది ఇక్కడ. దానికి ముందు ఫస్ట్ ఎయిడ్ చేయించి ఏమైంది అన్నారు. నేను అలా వెళ్తున్నాను సార్, నేను పడుకున్నాను సార్ రోడ్డు పక్కన, వాడెవడో నన్ను కాలుతో తన్నాడు సార్, చాలా దెబ్బ తగిలింది నాకు, అందుకని రాముల వారికి నేను కంప్లైంట్ చేయడానికి వచ్చాను అంది. సరే, ఎక్కడ ఏమిటని అడిగారు. మనుషుల్ని పంపించి వాడిని పిలుచుకొచ్చారు. ఈ కుక్క సీట్లో కూర్చుంది, వాడు కింద కూర్చోబెట్టారు. బాధితురాలు ఎవరు? కుక్క కదా. వ్యక్తి వాడు దొంగ ఎవరు? మనిషి కదా. వాడిని కింద కూర్చోబెట్టారు. బాధ పడేవాళ్ళు కదా పైన ఉండాలి, బాధ పెట్టినోడు కిందే ఉండాలి కదా. అది ఈ కాలం అయితే బాధ పెట్టినోడు సీట్లో కూర్చుంటాడు, లేదా సీఎం సీట్లో అయినా ఇంకో సీట్లో అయినా కూర్చుంటాడు. ఓకే, విషయం ఏంటంటే రాములు వారు అడిగారు, ఏమిటి కుక్క, ఏమిటి సంగతులు అంటే, నన్ను తన్నాడు సార్, వాడు పడుకుంటే వాడిని శిక్షించండి అంది. అంటే రాములు వారు అన్నారు, సరే శిక్షిద్దాం. ఏం శిక్షిద్దాం? కొరడాలతో కొట్టించనా, లేకపోతే జైల్లో పెట్టించనా, అదే ఏమన్నా చెప్పు నువ్వు అన్నారు. అంటే ఈ కుక్క అంది, అవి ఏమొద్దండి, వాడిని ఏదైనా పెద్ద గుడికి చైర్మన్గా వేయండి అంది. చూసి ఆశ్చర్యం, రాముల వారు కూడా అలా పెట్టారు. ఏమిటి, ఏం మాట్లాడుతున్నావు, నరాలు కట్టిపోతుంటే అనుకుంటున్నారు రాముల వారు. ఏమిటి అని అడిగారు. అంటే కుక్క చెప్పింది, ఎందుకంటే అది శిక్ష ఎలా అవుతుంది, చైర్మన్ పోస్ట్ అంటేను చక్కగా స్వామివారి సొమ్ముతో తినేసి తిరిగేస్తాడు, పెట్రోల్ అది వాడేసుకుంటాను, అంతకుముందు చూడలేదా టీటీడీలో బోల్డ్ మంది చైర్మన్లు అలా తినేశారు అని రాములు గారు చెప్పారు. ఇది శిక్ష ఎలా అవుతుంది అన్నారు రాములు గారు. అంటే స్వామి మరి మీరు ఏమనుకోవద్దు, నేను కూడా గర్జంలో చైర్మన్ని, స్వామివారి సొమ్ము తినేశాను, అందువల్ల కుక్క పుట్టాను, మీరు ఆయన చైర్మన్ చేస్తే ఆడ తినకపోతారా, కుక్క పుట్టబోతారా, రోడ్డు పక్కన పడుకోపోతారా, ఎవడో తినపోతారా. ఎంత డ్రీమ్ అంట అసలు, కుక్క డ్రీమ్ బాగుండలే అని బేరబుల్ కదా. సో కాబట్టి ఎవడైతే ఇప్పుడు స్వామివారి సొమ్ము తింటున్నారో వీళ్ళంతా రాబోయే కాలానికి కాబోయే కుక్కలు, ఆల్రెడీ నక్కలు, తెగితే వాళ్ళ బొక్కలు, చూస్తారు సుక్కలు. నాయకుడు అంటే ఇలా, అంటే కుక్కకు కూడా న్యాయం చేసేవాడు నాయకుడు. వచ్చిన వాళ్ళు కుక్కలా చూసేవాడు నాయకుడు కాదు. దట్ ఇస్ వాట్ ద కంక్లూషన్. ఈవెన్ డాగ్ హ్యాస్ ట్రీటెడ్ లైక్ ఎ పర్సన్ ఇన్ ద కంట్రీ, బట్ పర్సన్ ఇన్ ద కంట్రీ ట్రీట్ లైక్ ఏ డాగ్. దట్ ఇస్ ద ప్రజెంట్ లీడర్స్. అవునా, మనం చూడలే ఎన్ని సందర్భాలు. అందుకని రామరాజ్యం కావాలని చెప్పేది అందుకు. రామ ఇస్ ద బెస్ట్ కింగ్, బెస్ట్ సన్, బెస్ట్ హస్బెండ్, ఎగ్జాంపులరీ ఫ్రెండ్, ఎగ్జాంపులరీ బ్రదర్. మరి అన్ని చేసిన రాముడు సీతను ఎందుకు అడవిలోకి పంపించాడు అని కొందరు క్వశ్చన్ చేస్తున్నారు. చెప్తాను రా తల్లి, ఈజ్ నాట్ జస్ట్ సీతారామ, ఈజ్ నాట్ జస్ట్ జానకి రామ, ఈజ్ ఏ రాజారామ, ఈజ్ ఏ కింగ్. పర్సనల్ విషయం కంటే ప్రజలు ముఖ్యం అనుకున్నటువంటి వాడు రాముడు. నువ్వు రామాయణం చదవలేకపోతే లౌకిక సినిమా చూడు చాలు. ప్రజలు ఏమనుకుంటున్నారో భద్రక నిర్భయంగా చెప్పు అంటే ఆయన పాపం ఏడుస్తూ చెప్తాడు, వాడు ఇలా అన్నాడు అని. రాములు వారు సీతాదేవి పట్ల బోళ్ళు ప్రేమ ఉన్నప్పటికీ అలా తనను తాను కంట్రోల్ చేసుకుని కడుపుతో ఉన్న సీతాదేవిని వదిలేమన్నాడు. అంటే రాజు పట్ల ఒక్క మచ్చ కూడా ఉండకూడదు అనేటువంటి ఉద్దేశం అదొకటి. దాంతోపాటు అవతార సమాప్తి,
ఆ పిల్లలు రామాయణం నేర్చుకోవడం, రాజుకి ప్రజలు ముఖ్యము తన వ్యక్తిగతం కంటే అని చెప్పడం, ఇలా చాలా ఉన్నాయి. కానీ ఇప్పుడు దరిద్రం ఏంటంటే ప్రజల సొమ్ముతో పిల్లల్ని మేపేస్తుంటారు. తేడా ఉందా లేదా? అందుకు రాముడు. అందుకనే అన్నమయ్య పాట ఒకటి ఉంటుంది, రాముడు లోకాభిరాముడు కామిత ఫలములిచ్చు కోదండరాముడు, రాముడు లోకాభిరాముడు. ముస్లిమ్స్ బీఫ్ ని తింటారు, క్రిస్టియన్స్ కూడా అన్ని జంతువులను తింటారు. మరి వాళ్ళు మన పవిత్రమైన గుడిలోకి వచ్చేస్తున్నారు కదా, అలా రాకూడదు కదా. తలుపు వేసి ఉంది కాబట్టి లోపలికి దోమలు కూడా రాలేవు. నువ్వు తలుపు తీసావనుకో దొంగలు కూడా వస్తారు. దోషం దొంగలది దోమలదా నీదా? తలుపు తీసించడం కదా. బోర్డు పెట్టాల్సింది మనం కదా. మక్కాలోకి నేను ఒకసారి చూడ్డానికి రావచ్చా అని అడిగామనుకో రానివ్వరు. మక్కా కాదు మసీద్లోకి రానివ్వరు కదా. నిన్ను కాదు వాళ్ళ ఆడవాళ్ళని కూడా రానివ్వరు. అవును, నిన్ను నన్ను కాదు తల్లి, వాళ్ళ ఆడవాళ్ళని కూడా రానివ్వరు. అవును. నిన్న నేను క్యాబ్లో వస్తూ, అతని పేరు రియాజ్ ఏమో, నాయన మీ బుక్కులో ఒక మంచి తల్లి గురించి చెప్పు అన్న. ఇందాక వేరే ఛానల్ వాళ్ళు 26 క్వశ్చన్లు ఏంటని అడిగారు కదా, అందులో ఒక క్వశ్చన్ ఏంటంటే మీ గ్రంథంలో ఒక మంచి అమ్మ ఉంటే చూపించండి అని అడుగుతాను. 0. అదే మనం ఎంతమంది చూపిస్తాం? చాలా మంది ఉన్నారు. లక్ష్మీదేవి, సరస్వతి. దేహము ఈ ప్రాణము భారత్కు అర్పించాలిలే, దేహము ఈ ప్రాణము భారత్కు అర్పించాలిలే. ఎందుకు అంటే ఈ భూమి నా తల్లి, ఈ భూమి నా తల్లి, ఈ భావన మనకుంది. వాళ్ళకి ఆ మాతృభావం లేదు. రాముడు ఏం చెప్పాడు? బొబ్బిలిపల్లి సినిమా చూడలేదు నువ్వు, వాళ్ళు పుట్టలేదు అప్పుడు. మీ నాన్న చూసి ఉంటాడు ఆ సినిమా, అప్పుడు ఇంత ఉండి ఉంటాడు మీ నాన్న. ఆ సినిమాలో ఓ పాట ఉంటుంది, అంటే మా కాలం వాళ్ళకి తెలుస్తుంది, 35 ఏళ్ల క్రితం. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి, ఏ తల్లి నిన్ను కన్నదో ఆ తల్లినే కన్న భూమి గొప్పదిరా. అంటే సినిమాలో కూడా దేశభక్తి ఉండేది. కానీ మీరు అనాలిసిస్ చేయండి, ఇప్పుడు మన చరిత్ర, మన పురాణాలు, వీటిని మనం సినిమాలుగా తీయాలంటే 1,00,000 సినిమాలు తీయచ్చు. అవును. అదే బైబిల్ ఖురాన్ మీద ఎన్ని సినిమాలు తీస్తావు? ఓ సినిమా తీస్తే అయిపోద్ది. ఓకే, పాయింట్ 1. ఈ జనని జన్మభూమిశ్చ ఉందా? ఎక్కడిది ఈ శ్లోకం? సినిమాలోది కాదుగా, రామాయణంలోది. రామాయణంలో ఎవరెవరితో మాట్లాడారు? లక్ష్మణుడు, అన్నయ్య ఇది బాగుంది కదా లంక, మనం ఇక్కడ సెటిల్ అయిపోదామా అన్నాడు. అంత దూరం ఏం వెళ్తాం, యూపీకి ఏం వెళ్తాం, శ్రీలంకలో ఉండిపోదామా అన్నాడు. అంటే మనకి తెలియదు సుమా, ఏదో లక్ష్మణుడికి ఏదో కోరికను కాదు. అప్పుడు స్వామి ఏమన్నారు రాములు వారు? అపి స్వర్ణమయీ లంకాం నమే లక్ష్మణ రోచతే, జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి. అంటే ఏంటి? అంటే లక్ష్మణ, ఇదంతా బంగారంతో తాపనం చేయబడినటువంటి స్వర్ణలంకే, కానీ మన అమ్మలాంటి భూమి స్వర్గం కంటే గొప్పవి. కాబట్టి దీని గురించి నమే లక్ష్మణ రోచతే, డోంట్ క్రై ఆఫ్టర్ దిస్. ఇది రాములు వారు నేర్పారు. జననీ జన్మభూమిశ్చ. ఇలాంటి మంచి విషయాలు ఖురాన్లో బైబిల్లో నువ్వు చూపించలేవు. అందుకే చూడండి, చిన్న ఉదాహరణ ఇస్తా. ఎవరైనా హిందువులు భగవద్గీత కానీ భాగవతం కానీ రామాయణం కానీ పట్టుకుని ఏదన్నా దేశానికి వెళ్ళి మాకు పార్ట్ ఇచ్చేయండి ఇక్కడ, అలాంటి ఉద్యమాలు ఏమైనా జరిగింది? ఎందుకంటే ఈ భగవద్గీత భాగవత రామాయణంలో అలాంటి మాటలు ఉండవు కాబట్టి. అదే మన దేశం అయినప్పటికీ కూడా పాకిస్తాన్ అనే కొత్త దేశం ఇందులోంచి పుట్టించి
కొన్ని లక్షల మందిని చంపేశారు. కాబట్టి ఎవడైనా అన్ని మతాలు సమానం ఉంటే చెప్పులు బయట ఉన్నాయి, కొత్తవి కూడా. ఇంకేం చెప్పాలా? అబద్ధం ఆడకూడదు. అబద్ధం ఆడకూడదు అంటే ఏంటి? బ్రహ్మానందాన్ని పొగుడు, మంచి యాక్టర్, బాగా నటిస్తారని. అంతే, రానా ఆయన ఒకే హైట్ అనకూడదు. మీరు నిజాన్ని నిక్కచ్చిగా మాట్లాడుతున్నారు కదా. దిస్ ఇస్ కాల్ బలగుద్ది. కుల మత జాతి ఏ భేదం లేకుండా మాట్లాడుతున్నారు. మరి మీకెవరైనా థ్రెడ్ చేస్తారు అని మీకు అనిపించిందా? రాజకీయ నాయకులు కానీ లేకపోతే ఇంకెవరైనా? ఇప్పుడు నేను ఏ ఊరు వెళ్ళినా ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ తెలుస్తుంది. ఏ సభకి వెళ్ళినా వాళ్ళు ముందే ఆడికి వస్తారు, చెక్ చేసుకుంటారు, ఇవన్నీ జరుగుతాయి. నేను అబద్ధం చెప్పట్లేదు, వాళ్ళకు కూడా తెలుసు. ఇప్పుడు నా ఛానల్లో 20,000 వీడియోలు ఉన్నారా? ఏదన్నా అబద్ధం అయితే నేను సారీ చెప్తా. నేను రెడీ టు ఫేస్. నేను అబద్ధం అయితే చెప్పలే కదా. ఇప్పుడు నేను చేసిన కామెంట్స్ ఏదైనా అబద్ధం అయితే చెప్పండి, ప్రూవ్ చేయండి. పోనీ ఇంకోటి చెప్తాను, హాజ్ యాత్రకి 18 కోట్లు 17 కోట్లు ఇచ్చారు. ఎవరి డబ్బులు చెప్పమను. ఘాట్కి డబ్బులు ఎక్కడి నుంచి తెచ్చి కట్టారు? పాస్టర్లకి జీతాలు ఎక్కడి నుంచి ఇస్తున్నారు? మన డబ్బులే, వెదర్ ఫ్రమ్ ద హుండీ ఆర్ ద ఫ్రమ్ ట్యాక్స్. మీరు ఇంత మాట్లాడారు కాబట్టి ఇక్కడ నాకు ఇంకో క్వశ్చన్ వచ్చింది. హిందువులకు మాత్రమే ఎన్రోల్మెంట్ అనేది ఎందుకు ఉంది? ఇప్పుడు క్రిస్టియన్స్ కి కొన్ని దేశాల నుంచి ఫండ్స్ వస్తాయి, ముస్లిమ్స్ కి తాతల నుంచి ఆస్తులు ఉన్నాయి, వాళ్ళెవరికి లేని హిందువులకు మాత్రమే ఎందుకు ఉంది? విషయం ఏంటంటే మీరు బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయారు 47లో. ఈ బ్రిటిష్ వాళ్ళు వెళ్ళక ముందు ఈ దేవాదాయ శాఖ వాళ్ళ చేతిలో ఉండేది. పరిపాలన మన వాళ్ళ చేతిలోకి వచ్చింది. మనం ఏమనుకుంటాం నాన్న, వాళ్ళు మన వాళ్ళని కదా, పరిపాలకులు మన వాళ్ళు, మన పరిపాలిస్తారు, మనకి ఇంకో ఆలోచన ఉండదు కదా నాన్న. ఓకే, గుళ్ళు వాళ్ళు చూడని అని అనుకుంటాం. అయితే కొందరు ముఖ్యమంత్రులు దేవాలయాల్ని అభివృద్ధి చేశారు. అక్కడ కొన్ని పథకాలు, కొన్ని మార్పులు చేర్పులు చేయడం, ఆ స్వామివారి సొమ్ము ముట్టకుండా ఉండడం, స్వామివారి పట్ల భయభక్తి కలిగి ఉండడం, అలా ఉండేవారు. అయితే రాను రాను భక్తి లేనటువంటి, అసలు హిందువు కానటువంటి వాళ్ళు రాష్ట్రాధిపతులు అవడం వలన వాళ్ళకి రెస్పెక్ట్ ఉండదు కదా. ఉదాహరణకి నన్ను ఎక్కడో ఇంటర్వ్యూలో అడిగారు, స్వామి నెక్స్ట్ సీఎం ఎవరు వస్తే బాగుంటుంది అని అడిగారు. నేను కొంచెం చెప్పాను, ఇలా చిరాగ్గా మొహం పెట్టి చెప్పాను, ఎవడొచ్చినా పర్లేదు, పెళ్ళంతో గుడికి వెళ్ళేవాడు వస్తే బాగుంటుంది అని చెప్పాను. ఎవరొచ్చినా పర్లేదు. ఎందుకన్నాను అలా అంటే, సాంప్రదాయాన్ని పాటించేవాడు కావాలి. నువ్వు రెస్పెక్ట్ లేకుండా సాంప్రదాయం పట్ల గుళ్ళో డబ్బులు ఎత్తుకుపోవడానికి పరకామని గుళ్ళోంచి బయట పెట్టేసి, నేను ఎక్కువ క్వశ్చన్లు అడగట్లే. ప్రతి దేవస్థానంలో హిందువులు మాత్రమే వర్క్ చేయాలి. ఎందుకని? అది హిందువులది కాబట్టి. గుళ్ళో నుంచి ప్రభుత్వం ₹1 కూడా తీసుకెళ్ళకూడదు. ఎందుకని? ఇంగ్లీష్లో ప్రభుత్వాన్ని ఏమని పిలుస్తారు తెలుసా? గవర్నమెంట్. గవర్నమెంట్ అంటే ఇంకో పేరు ఏంటో తెలుసా? వాచ్ డాగ్. కుక్క ఎక్కడ ఉండాలి? ఇంటి బయట ఉండాలి. దేనికి? కాపలాకి. గవర్నమెంట్ కూడా అంతే కదా. మనమేమో కుక్కను సోఫా మీద తెచ్చేస్తే అదేమో నెమ్మదిగా ఒళ్ళోకి వచ్చి ఇక్కడికి వచ్చింది. అక్కడే 1-2. అది ప్రాబ్లం. ఎవరు క్వశ్చన్ చేయరా? ఇప్పుడు హిందూ దేవాలయాల్లో కానీ టీటీడీలో కానీ అన్నిట్లో క్రిస్టియన్స్ ఆర్ ముస్లిమ్స్ ఎవరో ఒకరు వర్క్ చేస్తారు వర్కర్స్ గా. మరి ఏ క్రిస్టియన్ చర్చ్ లో కానీ, ఏ ముస్లిం దాంట్లో కానీ ఏ హిందూ కనిపించడు కదా. దానికోసం ఎవరు ఎందుకు క్వశ్చన్ రైజ్ చేయరు? ఎవరైనా నువ్వు కాదా? నేను నా ప్రయత్నం చేస్తున్నానా? ఇంకా కొందరు ప్రశ్నిస్తున్నారు. మొన్న ఈ ధర్మారెడ్డి అనే ఆయన తిరుపతి ఈవో, టీటీడీ ఈవో, ముస్లిం ఎవరో ఒక ఆయన లెటర్ రాస్తే స్వామివారి సేవకి మేము ముస్లింలని అనుమతించే విషయంలో పరిశీలిస్తున్నాం అన్నాడు. మనవాడు ఒకడు వీడియో పెట్టాడు అద్భుతంగా. ముస్లింలు ఎవరికైనా వెంకటేశ్వరాన్ని సేవ చేయాలంటే చాలా మంచి ఆలోచన. మీకు వెంకటేశ్వర మీద అంత భక్తి ఉంటే టీటీడీ వాళ్ళ దగ్గర బోల్డ్ డబ్బులు ఉన్నాయి, మీరు మసీద్ సెలెక్ట్ చేసుకోండి,
ఆ మసీదులో చక్కగా వెంకటేశ్వరాన్ని పెట్టేద్దాం, పూజాన్ని పెట్టేద్దాం, అలా చేయరు. బాగుందిగా. నేను ఇంకో సలహా ఇచ్చా. ఉమ్, ఇప్పుడు నాన్న ఐడియా తట్టదు కదా నాన్న మనం చెప్పబోతే. అవును. పాపం వాళ్ళకి ఎన్నో పనులు ఉంటాయి. ఓ పిల్లోడు ఫోన్ చేశాడు, ఉడుగా అది కోపం వచ్చింది. చిన్నోడు "ఆ, ఈ ఈ ధర్మారెడ్డి ఈ పాడు చేసేస్తున్నాడు అది ఇది అని నాకు ఫోన్ చేశాడు. కంగారు పడకరా, ధర్మారెడ్డి అన్నిసార్లు అధర్మంగా ఉండాలని రూలే ఉంది. వాళ్ళ అబ్బాయి చనిపోయి ఉండొచ్చు, ఆయనకి జ్ఞానం కలిగి ఉండొచ్చు, స్వామివారి దగ్గర ఏదో మంచి సేవ చేద్దామని అనిపించి ఉండొచ్చు. కాబట్టి ముస్లింల్ని శ్రీవారి సేవలో పరిశీలన అంటే చక్కగా వాళ్ళు గుండు కొట్టేసి చక్కగా శిఖ పెట్టి చక్కగా పెట్టి. నామాలు పెట్టి చక్కగా స్వామివారి సేవ చేయిస్తే మనకి అభ్యంతరం ఏంటి? అంతే కదా. మనం వై డోంట్ యూ థింక్ లైక్ దట్? మనం హోలీ జరుపుకుంటాం, అప్పుడు ఈ పుడ్డింగ్స్ వస్తారు. హే వాటర్ చాలా స్కేర్సిటీ, వాటర్ లెస్ హోలీ అని ఐడియా చెప్తాడు. ఓకే, నెంబర్ 1. దీపావళి, వై యు ఆర్ క్రాకింగ్ క్రాకర్స్, యానిమల్స్ ఆర్ గెటింగ్ అఫ్రైడ్ అని చెప్తాడు. మళ్ళీ సినిమా వాళ్ళతో అలియా భట్తో వాళ్ళతో వీళ్ళతో చెప్పిస్తాడు. వీళ్ళే జనవరి 1కి మళ్ళీ ఫుల్ ఫైర్ క్రాకర్. ఓకే, ఈ క్రాక్ గర్ల్ నెంబర్ 2. అలాగే మట్టి వినాయకుల్ని పూజిద్దాం, పర్యావరణం రక్షిద్దాం. ఎప్పుడు? ఓన్లీ వినాయక చవితికి. మరి బక్రీద్కి రంజాన్కి కోట్ల జంతువుల్ని కోసి నేలంతా రక్తపాతం చేసి దాన్ని కడగడానికి కోట్ల లీటర్లు, కొన్ని లక్షల జంతువుల ఆర్తనాదాలు, ఇదంతా వద్దు. మనమంతా బొమ్మ ఆవుతో, బొమ్మ గొర్రెతో పండగ చేసుకుందాం, రక్తపాతాన్ని నివారిద్దాం అని ఎవరు చెప్పరు. ఆన్సర్ నువ్వు చెప్పేసావు, ఇంక నేను ఎందుకు చెప్పడం? ఎందుకు చెప్పట్లే అంటే దానికి రీజన్ చెప్తా. ఇప్పుడు మట్టి వినాయకులు పూజిద్దాం అనగానే అంటేనే కీర్తి అవును నిజమే కదా అంటది. గొర్రె కదా, ఇలాంటి గొర్రెలు బోళ్ళు ఉన్నాయన్నమాట మనకి, అవునా? ఇలాంటి మన గొర్రెలు ఉండబట్టి పెటాను సంస్థ ఉంది. ఈడు మనకే ఉపన్యాసం ఇస్తాడు, మనకి అంటే వింటాం కదా, మరి లోకు కదా. ఈ పెటా వాళ్ళు ఇంకెవరో, నేను పెటాను మధ్యలో ఎండ పెడుతుంటాను. ఒక అమ్మాయి ఆ రోజు మొత్తం ఆకుల్లాంటి డ్రెస్ చేసుకుని గ్రీన్ బక్రీద్ అని వెళ్ళింది, కానీ రెడ్ కలర్తో బయటకు వచ్చింది. అర్థం కాలే, బ్లడ్ వచ్చేలా కొట్టారు నాన్న. మరి ఉపన్యాసాలు ఇవ్వకూడదు వాళ్ళకి. మనకి ఎందుకు ఇస్తారని అడిగావు కదా, మనం కొట్టట్లేదు కాబట్టి అంతే. అర్థమైందా? అర్థమవుతుందా? అదన్నమాట. కాబట్టి నేను చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నా. ఇఫ్ యూ వాంట్ టు ప్రొటెక్ట్ సనాతన హిందూ ధర్మ, యూ మస్ట్ బిహేవ్ లైక్ ఏ ముస్లిం. దీనికి ఉదాహరణ మళ్ళీ ఇంకోటి ఇస్తా. మన గుళ్ళు ఎప్పుడన్నా ఏదన్నా మెట్రోకో దేనికన్నా అడ్డం వస్తే అసలు నిర్దాక్షిణ్యంగా దాన్ని కూల్చేసి నాశనం చేసేసి ఆ విగ్రహాన్ని అక్కడ పడేసి, అంటే ఆ ముఖ్యమంత్రి మన యాదవే, బొట్టెట్టుకునే యాదవే ఉంటాడు, ఆయన పాడు చేసేస్తాడు. ఆ యాదవ ఎక్కడోడైనా సరే, ఏ స్టేట్లో అయినా సరే పాడు చేసేస్తుంటాడు. అదే అక్కడ మసీదు వస్తే ఈ మెట్రో లైన్ అలా మార్చేసి ఇలా మెలికలు తిప్పేస్తాడు. కానీ దాన్ని టచ్ చేయరు, భయం. ఇన్ని మాటలు ఎందుకు? విజయవాడ ఉంటావు కదా, పైన దుర్గా కింద దర్గా, ఎందుకంటావు? అసలు దర్గా అంటే తెలుసా పోనీ? అదే ముస్లిం దేవుడు అయ్యి. కానీ మొహం అసలు ఇస్లాంలో వాళ్ళ దర్గా లేవు. మరి దర్గా అంటే పీనుగు ఉంటుంది నాన్న. పీనుగు అంటే ఏంటి నాన్న? శవం రా, ఎవరో చచ్చిపోయిన వాళ్ళు శవం అందులో ఉంటది. నువ్వేమో చక్కగా గుళ్ళోకి వెళ్ళి దండం పెట్టుకొచ్చి అందులోకి వెళ్తావు. మామూలుగా మనం ఎప్పుడైనా శవాన్ని చూస్తే, శవాన్ని ముట్టుకుంటే ఏం చేయాలి? అది దర్గాకి వెళ్ళి వచ్చి స్నానం చేయాలి. మరి అలాగైతే కృష్ణా నది ఉంది కదా, దాని మీద బాప్టిజం ఘాట్ కట్టారు కదా, దాని మాట ఏంటంటారు? నానా ఇప్పుడు నీ తాళాలు ఎవరి చేతిలో ఉన్నాయి? దొంగడి దగ్గరే ఉన్నాయి. ఇప్పుడు నీకు ఇంకో అర్థమయ్యేలా చెప్తాను. తిరుమలలో జీడిపప్పు దేవుడికి ప్రసాదాలు వాడతారు కదా, జీడిపప్పు కాంటాక్ట్ ఎవరికి ఇచ్చారో తెలుసా? 2 రోజుల క్రితం ముస్లింలకు ఇచ్చారట. ముస్లింలు ఏం చేస్తారు? ఫుడ్ని తుపుక్, దాని పేరు హలాల్. ఉమ్మపోతే హలాల్ అవ్వదు. అది స్వామివారికి పెడతారు. అంటే గవర్నమెంట్ ఆఫ్ ఏపీ వాంట్ టు స్పాయిల్ ధర్మ. అర్థం కావట్లే? అర్థమైంది. ఇప్పుడు ఆ ఘాట్ కట్టించింది మన డబ్బులతోనే. దానికి 16 కోట్లు ఎంతో శాంక్షన్ చేసి ఎన్నో లక్షలు, 20 లక్షలు, ఎన్నో లక్షలు మన కనకదుర్గమ్మ గుళ్ళో డబ్బులతో కృష్ణమ్మ
దగ్గర ఘాటు కట్టించి కనకదుర్గమ్మని తిట్టించడానికి కృష్ణానది వాడుకుంటున్నారు. ఇది మనకి పుట్టినోళ్ళే, ఉమ్, బ్రిటిష్ వాళ్ళకి ఏం పుట్టలేదు కదా నాన్న. అవునులేండి. ఇప్పుడు పబ్లిక్ గా నేను చెప్తున్నా, నా తప్పు అయితే రుజువు చేయండి. ఈ దేశంలో క్రైస్తవులు ఎవరు లేరు, ఈ దేశంలో ముస్లిమ్స్ ఎవరు లేరు, వాళ్ళది నాది ఒకటే డిఎన్ఏ. మైండ్ దొబ్బినోడు క్రైస్తవుడు అయ్యాడు, భయం చెందినవాడు ముస్లిం అయ్యాడు, అంతే. ఈ నా మాటలు కాదు ఇవి. ఏదో వాళ్ళు బైబిల్ చదివేసి ఖురాన్ చదివేసి పండితులు అయిపోయి వాళ్ళు ఆ మతాల్లోకి వెళ్ళలేదు. ఈ నా మాటలు కాదు. గులాం నబీ ఆజాద్ చెప్పారు, ఫరూక్ అబ్దుల్లా చెప్పారు, వాళ్ళు పెద్ద ముస్లింసేగా. అవును. మా పూర్వీకులంతా హిందువులే, వాళ్ళు చెప్పారు. ప్రాక్టికల్. కాలితే డిఎన్ఏ టెస్ట్ చేసుకో, కాలుతో పాట పాడతా. జేమ్స్ ఫాదరు జాక్సన్, జాక్సన్ ఫాదరు జైపాల్, జైపాల్ ఫాదరు జైరామ్, గ్రాండ్ ఫాదరు ఒక్కడే, గతమంతా మనదొక్కటే, గ్రాండ్ ఫాదరు ఒక్కడే, గతమంతా మనదొక్కటే. ఇది మన దేశం, ఇది మన దేశం, ఇది మన దేశం, ఇది మన దేశము రన్న, ఇది స్వర్గము కన్నా మిన్న. నువ్వు పుట్ట ముందు నేర్చుకున్నావు తల్లి, అదిరా విషయం. కాబట్టి క్లారిటీ ఎవరికి ఉండాలి? మనకు ఉండాలి. ఏంటి ఆ క్లారిటీ? అన్ని మతాలు ఒకటే అని మెడికల్ తిరగడం మానేయాలి. ఓకే గురువు. ఓకే.